నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఈ రాష్ట్రంలో 17% జనాభా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ దేశంలో మొదటి విజయం అనేక చరిత్రలో రికార్డులను తిరగరాసింది. 75 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పూర్తి సమయాన్ని పూర్తి చేసిన వ్యక్తి ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి కాలే. ఆ రికార్డుని యోగి ఆదిత్యనాథ్ గారు చదివారు. తర్వాత 37 సంవత్సరాల్లో ఏ పార్టీ కూడా మళ్ళీ ప్రభుత్వంలోకి రాలేదు. ఆ రికార్డుని భారతీయ జనతా పార్టీ చేసేసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నిక దేశంలో దేశ భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన ఎన్నిక. ఇది ఒక పాజిటివ్ ఓట్గా మనం భావించాలి. ఎందుకంటే నీతికి, నిజాయితీకి, చిత్తశుద్ధికి, నిబద్ధతకి ప్రజలు పాజిటివ్ ఓట్ వేశారు. 8 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అద్భుత అభివృద్ధి కానీ, చేపట్టిన సంక్షేమ పథకాలు కానీ, 5 సంవత్సరాలుగా యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో క్షీణించిపోయిన శాంతి భద్రతలు నెలకొల్పడంలో కానీ, కేంద్రంలో రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆ రాష్ట్ర అభివృద్ధిని, ఆ రాష్ట్ర రూపురేఖల్ని, ప్రజల జీవన ప్రమాణాల్ని మార్చే ప్రయత్నం ఏదైతే చేసిందో దానికి ప్రతిఫలంగానే ప్రజలు ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీని మళ్ళీ అక్కడ ప్రభుత్వంలో, కేవలం బీజేపీ గారు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. 3 రాష్ట్రాల్లో రెండోసారి ప్రభుత్వంలోకి వస్తే గోవా లాంటి రాష్ట్రంలో 3వసారి ప్రభుత్వంలోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు చాలా ముఖ్యమైనదంటే 2014 సంవత్సరం నుంచి 2022 దాకా 8 సంవత్సరాల్లో 4 ప్రధాన ఎన్నికలు జరిగాయి. స్థానిక ఎన్నికలను పక్కన పెట్టేస్తే 2014లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే దాంట్లో భారతీయ జనతా పార్టీకి 80 సీట్లకు గాను 73 సీట్లు ప్రజలు అక్కడ అందించారు. 2017లో అక్కడ మళ్ళీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే 403 సీట్లకు గాను 320 సీట్లు బీజేపీకి అక్కడ అందించారు. మళ్ళీ 2019లో అక్కడ ప్రధాన పార్టీలైన బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ పొత్తు కుదుర్చుకొని వెనకల నుంచి ఆర్ఎల్డి, కాంగ్రెస్ లాంటి పార్టీలు దాన్ని సమర్థించినప్పటికీ కూడా అక్కడ ప్రజలు 52% ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీకి 80 సీట్లకు గాను 63 సీట్లు అందించారు. మొన్న జరిగిన 2022 ఎన్నికల్లో ఎందుకు దేశవ్యాప్తంగా ఇటువంటి వ్యతిరేక ప్రచారం జరిగిందంటే ప్రధానంగా రైతు చట్టాల మీద రైతుల నుంచి వ్యతిరేకత ఉంది, జాట్ల నుంచి వ్యతిరేకత ఉంది అన్నారు. సరే, 5 సంవత్సరాల్లో అక్కడ పని జరగలేదు అన్నారు. పని, అభివృద్ధి అక్కడ కనిపిస్తుంది. ఒక హైదరాబాద్లో ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చి 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వస్తే హైదరాబాద్ సంపత్తి, వెల్త్ రెండింతలైంది. అటువంటిది ఉత్తరప్రదేశ్ లాంటి వెనుకబడిన రాష్ట్రంలో 2000 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతోంది. 990 కిలోమీటర్లు పూర్తయిపోయింది. 75 జిల్లాలు కానీ 59 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు వచ్చేసాయి. ఇంకా సంక్షేమం అయితే చెప్పనవసరం లేదు. అక్కడ తలసరి ఆదాయం 2017 నాటికి కేవలం 45,000 ఉండేది. ఈ 5 సంవత్సరాల్లో అద్భుత పాలన కారణంగా అది 95,000కు పోయింది. మన రాష్ట్రంలో ఈనాటికి కూడా 1,70,000 తలసరి ఆదాయం. దేశ సగటు కూడా అదే. అంటే ఎంత వెనుకబడిన రాష్ట్రమో మీరు అర్థం చేసుకోండి. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆ రాష్ట్రంలో 1,41,00,000 ఇళ్ళకి మొన్నటిదాకా 2017 దాకా ఎలక్ట్రిసిటీ లేదు, రహదారి నిర్మాణం లేదు. అటువంటి 15,000 కిలోమీటర్ల హైవే నిర్మాణం జరిగింది. 3,49,000 కిలోమీటర్ల రూరల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి రోడ్స్, ఎక్కడ కూడా గతుకులు కనిపించవు. మన రాష్ట్రంలో గతుకులు కనిపించిన రోడ్డు లేదు, కొత్తగా ఒక ఇచ్చి నిర్మాణం చేసిన రహదారి లేదు. ఆ విషయాన్ని పక్కన పెట్టాం. అందుకని ఉత్తరప్రదేశ్ ఎన్నిక ప్రధానం అంటే
అక్కడ కులాల ప్రభావం ఎక్కువ, మతాల ప్రభావం ఎక్కువ. వీటన్నిటిని కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, పెద్ద ఎత్తున సాగిన అభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం తీసుకున్న చర్యలు, మహిళా సాధికారత పెంచడం కోసం తీసుకున్న చర్యలు, రైతుల హితం కోసం తీసుకున్న నిర్ణయాలు, ఇతోధికంగా రాష్ట్ర పూర్తి రూపురేఖలు మార్చడానికి తీసుకున్న చర్యల కారణంగా అక్కడ మళ్ళీ ఓట్లేసే ప్రయత్నం చేశారు. ఎందుకు దేశవ్యాప్తంగా దీని మీద ప్రచారం జరిగింది? దానికి ఒక కారణం. ఎందుకంటే మతం ప్రాతిపదికన ముస్లింలను ఏకం చేయడం, కులం ప్రాతిపదికన హిందువులను విభజించడం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడం అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంటే ఉత్తరప్రదేశ్లో కాస్త ఎక్కువ జరిగేది. అందుకని ఎన్నికల ముందు ఈ రకమైన ప్రచారం మొదలుపెట్టారు. 21% ముస్లింలు ఉన్నారు, 9 నుంచి 10% యాదవులు ఉన్నారు, 31 నుంచి 32% అయిపోయింది. 7 చిన్న చిన్న కుల పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు, వాళ్ళకు 15% దాకా ఓట్లు ఉన్నాయి, అంటే 45 నుంచి 47% అయిపోయింది. భారతీయ జనతా పార్టీలో ఉంటూ కొంతమంది బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వచ్చి మంత్రులుగా చెల్లామని అయిన స్వామి ప్రసాద్ మౌర్య కానీ, చౌహాన్ కానీ, సైని కానీ, ఇటువంటి నాయకులందరూ కూడా కులం మీద పెత్తనం ఉందని భావించి వాళ్ళు కూడా పార్టీలోకి తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఒక్కొక్క కుటుంబంలో 5 నుంచి 6 మందిని సీట్లు అడిగారు, బీజేపీ ఇవ్వాలనేది సస్యం మీద కుదరదని. సరే వాళ్ళు ప్లేట్ ఫిరాయించి అటువైపు వెళ్తారు. సరే ఇక మొత్తంగా కలిపి వాళ్ళకు ఒక్కొక్క కులంలో 2 నుంచి 3% అనుకుంటే 8%, 53% నుంచి 54% ఓట్లు వస్తాయి. పైగా కాంగ్రెస్ పార్టీ అప్పర్ క్యాస్ట్ సీట్లలో ఎక్కువగా అగ్రకులాలకి సీట్లు ఇస్తే దాంట్లో ఓట్లు చీల్చచ్చు అనే భావనతో అనుకున్నారు. ఇవన్నీ సమీకరణాలు, కుల సమీకరణాలు, మత సమీకరణాలు చూస్తే నిజమే. అరిథ్మాటిక్స్, మీరు ముగ్గురు కలిసి నన్ను కొట్టడం ఈజీ, నేను ఒక్కరిని అయితే అరిథ్మాటిక్స్ పనిచేస్తుంది అనుకున్నారు. కానీ 1+1 11 2 అవుతుందని వీళ్ళు అనుకున్నారు అరిథ్మాటిక్స్ ప్రకారం. కానీ అక్కడ నరేంద్ర మోడీ గారి, యోగి ఆదిత్యనాథ్ గారి కెమిస్ట్రీ పనిచేసింది. 1+1 2 కాదు, 1+1 11 కూడా కావచ్చు అని కెమిస్ట్రీ పనిచేస్తుందని ఉత్తరప్రదేశ్ ప్రజలు ప్రపంచానికి చూపించారు. అందుకనే ఆ రాష్ట్రంలో ఎన్నికలు ముఖ్యం. ఈ కులాలను కాదని, మతాలను కాదని, కేవలం అభివృద్ధి ప్రాతిపదికన ఏ పార్టీ పనిచేస్తుందో ఆ పార్టీ పోటీయడానికి. 30 గత ఎన్నికల్లో 2017లో కేవలం 39.8% ఓట్లు వచ్చాయి. ఈసారి 42% వచ్చాయి. ఈ 2 చిన్న పార్టీలతో భారతీయ జనతా పార్టీ పొత్తుంది, వాటితో కలిపి 45% ఓట్లు. అంటే బీజేపీకి 40% నుంచి 45%. 5 సంవత్సరాలు పాలనలు చేసిన తర్వాత, ప్రభుత్వం ఉన్న తర్వాత పర్సెంటేజ్ పెరగడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అది ఉత్తరప్రదేశ్లో జరిగింది. అందుకని ఈ దేశానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా ముఖ్యం. అటువంటి ఎన్నికల్లో పనిచేసే అవకాశం నాకు పార్టీ కలిగించడం, అక్కడ నేను ఒక పార్టీ సైనికుల్లాగా పోయాను అంతే. నా పని కేంద్ర పార్టీకి, రాష్ట్ర పార్టీకి బ్రిడ్జిలాగా పనిచేయడం, రాష్ట్ర పార్టీకి, జిల్లా పార్టీకి బ్రిడ్జిలాగా పనిచేయడం, జిల్లా పార్టీకి మండలానికి బ్రిడ్జిలాగా చేయడం, మండలం నుంచి బూత్కి బ్రిడ్జిలాగా పనిచేయడం. అంటే పైనుంచి కింది దాకా సమన్వయం చేసుకోవడమే నా పని. అంతేగాని విజయంలో నేను కూడా పనిచేశాను కాబట్టి కార్యకర్త, సరే రాష్ట్రానికి కోయించాల్సి ఉన్నారు కాబట్టి కొద్దిగా నాకు కూడా శ్రేయస్సు ఇస్తే సంతోషమే. కానీ పెద్దలు చెప్పినట్టుగా విజయంలో ఏదో ప్రధాన భూమిక అటువంటిది అయితే ఏం లేదు. ఈ శ్రేయస్సు ఏదైనా పోవాలి, క్రెడిట్ వెళ్ళాలి అంటే ముందుగా నరేంద్ర మోడీ గారికి 5 సంవత్సరాల పాటు అద్భుత పాలన అందించి అక్క చెల్లెల మాన రక్షణ, ప్రాణాలకు రక్షణ కల్పించిన యోగి ఆదిత్యనాథ్ గారికి, పెద్ద ఎత్తున చేపట్టిన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకి వెళ్లాల్సి ఉంది. కాబట్టి ఆ విషయంలో అక్కడ పనిచేసే అవకాశం కలిగించిన పార్టీకి నేను ధన్యవాదాలు తెలియజేసే ప్రయత్నం చేశాను. మిత్రులారా, ఇవాళ చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఇవాళ ఇది ఆత్మీయ సమావేశం, అందరూ ఉన్నారు. మేము మామూలుగా రాజకీయ పార్టీ కార్యకర్తలు మైక్ ఇస్తే మేము రాజకీయాలు మాట్లాడడం మొదలు పెడతాం. ఆ పార్టీని విమర్శిస్తాం, ఈ పార్టీని విమర్శిస్తాం, మేము చేస్తే పనులు చెప్తుంటాం. సహజంగా ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలైనా చేసే పని. కానీ ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. సమయం తక్కువ ఉంది, చెప్పాల్సిన విషయం ఎక్కువ ఉంది, అయినప్పటికీ ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న నేపథ్యం చెప్పుకోవాలి. 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాటికి ఈ దేశంలో పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ద్రవ్యోల్బణం 10% ఉండేది, ఇన్ఫ్లేషన్ 10% ఉండేది, జీడిపి గ్రోత్ కేవలం 4.8% ఉండేది. అటువంటిది కేవలం కొన్ని సంవత్సరాల కాలంలోనే ఆయన తీసుకున్న ఎన్నో నిర్ణయాత్మక చర్యల వల్ల, నిర్మాణాత్మక నిర్ణయాల వల్ల, సకారాత్మకమైన పనుల వల్ల
ఈ దేశ రూపురేఖలు మార్చే పరిస్థితి తీసుకొచ్చారు. చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని దారిలో తీసుకొచ్చారు. కరోనాకు ముందు ద్రవ్యోల్బణం 10% ఉన్న ద్రవ్యోల్బణాన్ని 7 సంవత్సరాల్లో 3% తీసుకొచ్చారు. 7% తగ్గించారు. 4.8% ఉన్న జీడిపి గ్రోత్ని 8.4% తీసుకెళ్లారు. ఇవాళ కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమవుతున్న నేపథ్యంలో కూడా భారతదేశం ఈ కరోనా సమయంలో తీసుకున్న గరీబ్ కళ్యాణ్ యోజన కానీ లేదా ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కానీ 28 లక్షల కోట్ల, వీటి కారణంగా మిగతా దేశాలు అన్ని మైనస్లో ఉంటుంటే గ్రోత్ భారతదేశంది మాత్రం 9.2 ఉంది. ఇది నేను చెప్తున్నది కాదు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ అనేకమైన అంతర్జాతీయ సంస్థలు ఇస్తున్న రేటింగ్ 9.2. మన ఎకనామిక్ సర్వే 9.1 ఇస్తుంటే అంతర్జాతీయ సంస్థలు 9.2 ఇస్తున్నాయి. అదే సమయంలో చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశం కానీ అమెరికా లాంటి దేశం కానీ 4.1, 4 మాత్రమే ఉన్నాయి. మనకు దగ్గరలో ఉన్న దేశం ఏదన్నా ఉందంటే కేవలం స్పెయిన్ 5.6%. ఇంత గ్రోత్ అంటే ఊరికే వచ్చిందా? ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ఉండాలా, ఎటువంటి దార్శనికత కలిగి ఉండాలా, అప్పుడే గ్రోత్. ఊరికి మాటలతో గ్రోత్ పెరగదుగా, అది సాధ్యమే. తర్వాత మీకు తెలుసు 8 ఏళ్ల క్రితం మీరు ఎప్పుడన్నా టీవీ పెట్టి ఉంటే ప్రతిరోజు ఏదో ఒక స్కామ్ జరిగేది. గతంలో 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 8 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉంటే అవినీతి ఆరోపణ చేయగలిగిన ధైర్యం ఎవరికన్నా ఉందా? మనం చూస్తున్నాం మన రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే అయిపోతేనే కోర్టులోకి వెళ్ళిపోతారు, ఒక ఎంపీ అయిపోతే 2 తరాలకు సంపాదిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే 20 తరాలకు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎక్కువట. ఇటువంటి పరిస్థితుల్లో 21 సంవత్సరాల పాటు అటువంటి అత్యున్నత స్థానంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక అవినీతి ఆరోపణ లేదు. ఈ ప్రభుత్వం యొక్క అతిపెద్ద అచీవ్మెంట్ ఏదైనా ఉందంటే దాన్ని చెప్పుకుంటాను. ఆయన మీద మాత్రమే కాదు, ఆయన మంత్రివర్గ సహచరుల మీద కానీ, 17 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ ముఖ్యమంత్రుల మీద కానీ, లేదా ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కానీ ఎక్కడ అవినీతి ఆరోపణలు మీరు ఆరోపణ వేలెత్తి చూపే అవకాశమే లేకుండా ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని, పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకత్వం నడుపుతా ఉంది. ఇది రెండో పెద్ద అచీవ్మెంట్. మూడోది, ఎక్కడ చూసినా కూడా ఉగ్రవాద దాడులు జరిగాయి. లుంబిని పార్కులు దాడి జరిగితే 160 మంది చచ్చిపోతారు. గోకుల్ చాట్లో దాడి జరిగితే 170 మంది చచ్చిపోతారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో దాడి జరిగితే 12 మంది చచ్చిపోతారు. ఢిల్లీలో దాడులు జరిగితే 16 మంది చచ్చిపోతారు. లక్నోలో దాడి జరిగితే చచ్చిపోతారు. కలకట్టాలో దాడులు, చెన్నైలో దాడులు, చివరికి 4 వచ్చి పాకిస్తాన్ నుంచి 4 వచ్చి పడవలో వచ్చి మొత్తం ఎంటైర్ బాంబే వాస్ టేకన్ ఫర్ రాన్సమ్. 4 వచ్చి 350 మందిని చంపేసిపోయారు. మీరు 8 సంవత్సరాల్లో ఒక్కసారి, ఎందుకంటే మనం మెమరీ షార్ప్గా ఉంటుంది. పోయిన నెల మనం ఏ రోజు ఎక్కడున్నామో మనకు గుర్తుండదు. 3 రోజుల క్రితం మనం మధ్యాహ్నం పూట ఏం భోజనం చేశామో, ఆవకాయ వేసుకున్నామో లేదో పప్పులో గుర్తుండదు. 8 సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్క ఉగ్రవాద దాడి ఈ దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. కేవలం జమ్మూ కాశ్మీర్లో మాత్రమే పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు కొంతమంది 1-2 స్టే ఇన్సిడెంట్స్ జరిగితే దానికి ఏ రకంగా యూరికి సమాధానం కానీ, లేదా పుల్వామాలో జవాన్ల మీద దాడి జరిగితే ఏ రకంగా సర్జికల్ స్ట్రైక్ చేశాం, ఏ రకంగా బాలాకోట్కి వెళ్ళి పాకిస్తాన్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఉగ్రవాద శిబిరాన్ని ఏ రకంగా ధ్వంసం చేశామనే విషయాన్ని మనం అందరం ఇవన్నీ అంతర్జాతీయంగా భారతీయ జనతా పార్టీకి ఈరోజు భారతదేశానికి పెరుగుతున్న ఖ్యాతి కూడా బయట దేశానికి వెళ్తే గౌరవిస్తున్నారు, ప్రత్యేకంగా చూస్తున్నారు. ఏ నాయకత్వం ఇదే ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్యమం జరుగుతుంది, అనేక దేశాల పౌరులు అక్కడ ఉన్నారు. అమెరికా లాంటి శక్తివంతమైన దేశాల పౌరులు అక్కడ ఉన్నారు. ఇజ్రాయెల్ లాంటి దేశాల పౌరులు అక్కడ ఉన్నారు. చైనా పౌరులు అక్కడ ఉన్నారు. ఒక్క దేశం కూడా దేశ పౌరుల్ని వాళ్ళ దేశాలకు రప్పించుకోలేకపోతే భారత ప్రభుత్వం కేవలం 5 రోజుల వ్యవధిలో అక్కడ ఉంటున్న ప్రతి విద్యార్థిని అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడమే కాదు, మీ యుద్ధం ఆపండి. ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థిని నా కుటుంబంలో వ్యక్తిలాగా నేను భావిస్తాను. వీళ్ళన్నింటికి తీసుకెళ్లేదాకా మీకు యుద్ధం చేయడానికి లేదని సాధించగలిగిన దమ్ము ఇవాళ ప్రపంచంలో ఏ నాయకుడికి లేదు, కేవలం నరేంద్ర మోదీ గారికి. ఎందుకు ప్రత్యేకత అంటే నేపథ్యం చెప్పాల్సిన అవసరం. సమర్థ నాయకత్వం ఉంటే ఒక వ్యక్తి తన కుటుంబంలో, దేశంలోని వ్యక్తులందరినీ కూడా, ప్రజలందరినీ కూడా, పౌరులందరినీ
తన కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళని సంరక్షించడం నా ప్రధాన బాధ్యత అని భావించాల్సిన బాధ్యతాయుతమైన పనిలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆ పనిని ఆయన సక్రమంగా నిర్వర్తిస్తున్నారని చెప్పే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను మిత్రులు. తర్వాత అప్పుడు ఏ రకంగా ఉండిందో మీకు 4వ ప్రధాన అంశం ఏంటంటే నిరుద్యోగం. ఇవాళ ఈ దేశంలో 65 కోట్ల మంది యువత ఉన్నారు. కానీ ఆర్గనైజ్ సెక్టార్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం 3 కోట్ల ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. 3 కోట్ల ఉద్యోగాలు 65,000 కోట్ల మందిని ఎలా చేయడం? అందుకని ఒక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చి స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ముద్ర యోజన ద్వారా 34 కోట్ల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. దానికోసం 21 లక్షల కోట్ల నిధుల్ని మంజూరు చేసి ప్రయత్నం, అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేసి, ముఖ్యంగా ప్రధానంగా ఉంటున్న అవినీతిని కానీ, తర్వాత ఉగ్రవాదాన్ని కానీ, శాంతి భద్రత నెలకొల్పడం కానీ, లేక నిరుద్యోగ సమస్యను కానీ తీర్చే ప్రయత్నం 7-8 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది. సంక్షేమం గురించి నేను చెప్పనవసరం లేదు. ఇన్ని సంవత్సరాల కాలంలో ప్రభుత్వాల ప్రాధాన్యతలు ఏముండేవి? ఎందుకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అక్క చెల్లి సూర్యాస్తమం తర్వాత సూర్యోదయం ముందో బహుభూమికి వెళ్లాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి వచ్చింది? ఎందుకు మరుగుదొడ్లు నిర్మించాలనే కనీస బాధ్యత ప్రభుత్వాల మీద లేకుండా పోయింది? ఎవరు కూడా ఎందుకు దీని గురించి ఆలోచించలేదు? 11.5 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాల్సిన అవసరం వచ్చింది. 9 కోట్ల మంది మహిళలకు ఉజ్వల సిలిండర్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నా తల్లి కూడా, నేను ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఇంట్లో చిన్నప్పుడు కట్టెల పొయ్యిలో మా అమ్మ చేసేది. తన క్యాన్సర్తో జరిగింది. కారణం తెలియదు, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఊపిరితిత్తులకు అక్కడి నుంచి ప్యాంక్రియాస్ క్యాన్సర్ స్ప్రెడ్ అయింది కాబట్టి నేను కాలేజీలో ఉండగానే తను మరణించారు. అంటే ఇటువంటి ఎంతమంది తల్లుల ప్రాణాలను రక్షించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు. రైతుల కోసం ఎవరు ఆలోచించారు? పిఎం కిసాన్ నిధి తీసుకురావడం కానీ, 6,000 రూపాయలు ఇవ్వడం కానీ, లేదా సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకురావడం కానీ, లేదా మన పంట ఆరోగ్యం ఎలా ఉంది, మన భూమి ఆరోగ్యం ఎలా ఉంది, దానికోసం సాయి హెల్త్ కార్డు తీసుకురావడం కానీ, లేదా పేదల కోసం ప్రతి పేదకి ఇంటి మీద నెత్తి మీద గూడు ఉండాలి, వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు ఉండాలని చెప్పి 2,25,00,000 ఇళ్ల నిర్మాణం చేపట్టడం కానీ, మన రాష్ట్రానికి కూడా 25 లక్షల గృహాలను మంజూరు చేశారు. దీని విషయంలో మనం వెంకయ్యనాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఆయన గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకొస్తే దాంట్లో సింహభాగం రోడ్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. మళ్ళీ తర్వాత ఎన్డీఏ 2లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు మళ్ళీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా అయ్యారు. ఆయన ఉన్నప్పుడు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన తీసుకొస్తే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి రాష్ట్రమైన గుజరాత్కి కేవలం 6,90,000 ఇస్తే, 23 కోట్ల జనాభా పేదరికం అతి ఎక్కువగా ఉంటున్న ఉత్తరప్రదేశ్కి 17 లక్షల ఇల్లు ఇస్తే, ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఒక పట్టణ ప్రాంతాల్లోనే 21 లక్షల ఇళ్లను మోడీ గారు ప్రభుత్వం చేశారు. కానీ ఎన్ని ఇళ్ళు నిర్మించారు, ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చారు, ఒక్కొక్క లబ్ధిదారు కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీ 1,80,000 ఎక్కడికి పోతుంది అనే విషయాలు మాట్లాడుకోలేదు. పేదలకు ఇల్లు ఉండాల్సిన అవసరం లేదా? కేంద్ర ప్రభుత్వం అంత రాయితీ ఇచ్చి పేదలకు ఇల్లు నిర్మించడం కోసం కార్యక్రమం తీసుకొస్తే బాధ్యతలో ఉంటున్న ఈ ముఖ్యమంత్రికి పట్టదా? ఆయనేమో పులివెందులో ఒక ఇల్లు, ఇడుపులపాయలో ఒక ఇల్లు, హైదరాబాద్లో ఒక ఇల్లు, బెంగళూరులో 12 ఎకరాల్లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారే. మరి ఇంతమంది పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళని, వాళ్ళకు హక్కుగా రావాల్సిన ఇళ్ళని వాళ్ళకి అందించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? లేదు. మళ్ళీ పైగా ఇటువంటి సంక్షేమం, ఇవాళ అమ్మఒడి పథకం వదిలేస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు, అమలవుతున్న సంక్షేమ పథకాల్లో 50 నుంచి 90%, కొన్ని దాంట్లో 100% కేంద్ర ప్రభుత్వం నిధులే వస్తున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు మారు, ఎందుకంటే సమాఖ్యలో ఈ రాజ్యాంగం ఈ ఫెడరల్ సిస్టంలో ఈ రకంగా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నిధులు వాటిని పేర్లు మార్చడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మరి ఇంత నిస్సిగ్గుగా పేర్లు మార్చుకోవడం, మార్చిన దాన్ని మళ్ళీ తర్వాత అమలు చేయకపోవడం, అయిపోయిన వాటిని లబ్ధిదారులకు ఇవ్వకపోవడం, ఈ రకంగా ఇంత చలనం లేని ప్రభుత్వాన్ని నేనైతే ఇక్కడ, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి కానీ ఇక్కడ తప్పని పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో వచ్చి ఈ రాజకీయాలు మాడకపోతే, ఈ విషయాలు చెప్పకపోతే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులారా, పేదరిక నిర్మూలన కోసం, పేదల జీవితాల్లో వెలుగులు, పాత్రుడు గారు అమరావతి గురించి మాట్లాడాలనుకుంటున్నారు. వస్తాను సార్, నా గురించి చెప్పండి, నా పార్టీ గురించి చెప్పండి, నా ప్రభుత్వం గురించి చెప్పండి.
ప్రజల జీవన ప్రమాణాలు, ఎందుకంటే ఒక పేద కుటుంబంలోంచి పుట్టిన వ్యక్తి, పేదరికాన్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం అనేక రకాలైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పడానికి ఆయన ఒప్పుకోవట్లేదు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ 55,000 కిలోమీటర్ల నేషనల్ హైవే ఈ 7.5 సంవత్సరాల కాలంలో నిర్మించబడింది. 65,000 కిలోమీటర్ల నేషనల్ హైవే నిర్మించడానికి సిద్ధంగా ఉంది. మన రాష్ట్రంలో కూడా 2014కి కేవలం 4,193 కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరిగితే ఈ 4 సంవత్సరాల్లో కొత్తగా అదనంగా 4,200 కిలోమీటర్ల హైవే నిర్మాణం జరిగింది. హైవే నిర్మాణం జరిగితే ఏంటి లాభం అంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చాం కదా. ఇప్పుడు ఢిల్లీ అయితే బాంబేకి హైవే నిర్మాణం, ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతుంటే దాంట్లో 5 లక్షల టన్నుల స్టీల్ ఉపయోగం జరుగుతుంది. 25 లక్షల టన్నుల 25 లక్షల టన్నుల సిమెంట్ అవసరం అవుతుంది. 50 లక్షల పనిదినాలు అక్కడ కల్పించబడతాయి. 50 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి అక్కడ అవసరం అవుతుంది. 2,500 స్కిల్డ్ ఇంజనీర్లు అవసరం ఉంటుంది. మొత్తంగా అంటే ఆర్థిక వ్యవస్థ మారుతుంది. ఆ రోడ్ ఎక్కడ పోతుంది అక్కడ భూముల విలువ పెరుగుతుంది. కనెక్టివిటీ పెరిగితే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందుకనే మౌలిక సదుపాయాల కల్పన మీద, ముఖ్యంగా హైవేల నిర్మాణం మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈయన కూడా పెడుతున్నారు. ఏం చేస్తున్నారు దానికి అంటే సంపత్తి పెరుగుతుంది. మొత్తం మనం ఖర్చు పెడుతున్నది 90,000 కోట్లు ఎక్స్ప్రెస్ హైవే కోసం. ఎక్స్ప్రెస్ హైవే పూర్తయిన తర్వాత ఈ దేశ జీడిపికి అది యాడ్ చేసేది 2 లక్షల కోట్లు. ఖర్చు పెట్టేది 90,000 కోట్లు, జీడిపికి అది గ్రోత్ అందించేది 2 లక్షల కోట్లు. ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడే నేను పోయి వచ్చాను. వీళ్ళ వాదన నా మాటలు ఏమన్నా సజ్జల రామకృష్ణ గారు ఇంకోరు వింటే వాళ్ళు వితండ వాదన చేస్తారు. అవును మేము చేశాం కదా, రోడ్డు బాగాలేదు. అవును రోడ్డు బాగాలేదు కాబట్టి మీకు మీ బండి పాడైందా లేదా? అయింది. మరి షెడ్యూకి పోతే మరి షెడ్ వాడికి ఆదాయమా కాదా? అవునండి. టైర్లు అరిగిపోతాయి లేదా? అరిగిపోతాయి. మరి వాడికి ఆదాయమా కాదా? కాదండి. మీ నడుములు ఇరిగాయి లేదా? ఇరిగాయండి. మీరు ఇరిగితే డాక్టర్ దగ్గరికి పోతే ఆదాయమా కాదా డాక్టర్కి? అవునండి. నాలాంటి స్పాండిలైటిస్ ఉన్న వాడికి ఇప్పుడు వెంటనే వెళ్ళి నేను ఎంఆర్ఐ చేయించాను. ఎంఆర్ఐ చేస్తే మరి డాక్టర్లకి హాస్పిటల్కి ఆదాయం కదా? మీరు చేస్తున్నది అదే, మేము చేస్తున్నదే కదా అన్నట్టు ఉంటుంది వితండవాదం ఈ రాష్ట్రంలో. అటువంటి వితండవాదాన్ని ఈ రాష్ట్రంలో చేస్తుంటారు. హైవేల నిర్మాణం కానీ, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కానీ, వాటర్ వేస్ కానీ, ఇన్ని కార్యక్రమాలు, పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ ఏమేమి జరుగుతున్నాయో నేను చెప్పదలుచుకోలేదు. ఇన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. రాష్ట్రం పట్ల స్మృతి ప్రేమ చూపిస్తున్నారు అంటుంటారు. 2014-15లో కేంద్ర ప్రభుత్వం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద ఈ రాష్ట్రానికి 27,294 కోట్లు వస్తే గత ఆర్థిక సంవత్సరంలో 77,600 కోట్లు వచ్చింది. 27,294 కోట్ల నుంచి కేవలం 6 సంవత్సరాల వ్యవధిలో 78,000 కోట్లు పెరిగింది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ద్వారా లభిస్తున్న మొత్తం 81,000 కోట్లు. ట్యాక్స్ డెవల్యూషన్ కింద గత 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వసూలైన ట్యాక్స్ల మొత్తం కేంద్రానికి పోయిందంటే 1,72,000 కోట్లు. ఈ రాష్ట్రానికి తిరిగి వచ్చింది 1,15,000 కోట్లు. అంటే మీ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో మేము కేంద్రానికి చెల్లించిన మొత్తంలో ఈ రాష్ట్రానికి 68% తిరిగి కేంద్రం ఇచ్చేసింది. ఇది కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలు, తర్వాత సెంట్రల్ హైవేల నిర్మాణం, రైల్వేల నిర్మాణం, 63,000 కోట్ల రైల్వేల నిర్మాణమే జరుగుతుంది. 17 రైల్వే కొత్త లైన్లు నడుస్తున్నాయి, 16 అప్గ్రేడేషన్ పనులు నడుస్తున్నాయి. ఇక్కడ నిధులు ఇవ్వట్ల. ముఖ్యమంత్రి జిల్లాలో ఉంటున్న కడప, బెంగళూరు 2006 సంవత్సరంలో ప్రారంభమైంది. దాంట్లో 50% కేంద్రం, 50% రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. ఈయన అక్కడ ముఖ్యమంత్రి, దీని ముందు ఆయన తండ్రి ముఖ్యమంత్రి. ఆ ప్రాజెక్టు ఒక ఇంచు ముందు కదల్లా ఇప్పటికి 1,400 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద కేవలం 190 కోట్లు ఇచ్చింది. ఎలా ప్రాజెక్టు ముందుకు నడుస్తుంది? అదేవిధంగా శ్రీకాళహస్తి నడిపుడి రైల్వే లైన్, కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్, అదేవిధంగా రాయదుర్గం రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ల కంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పైసా ఒకటి రావట్లే. ఇక్కడ కూడా అమరావతికి కేంద్రంగా విజయవాడ నుంచి అమరావతి కోసం 2,500 కోట్లతో రైల్వే ప్రాజెక్టును మంజూరు చేస్తే ఈ రాష్ట్రం భూమి సేకరణ కానీ చేయకపోవడం వల్ల, ఈ రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటా ఇవ్వడం వల్ల ఆ ప్రాజెక్టు వెనక్కి వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం విజయవాడ, నిడదవోలు, భీమవరం ఈ ప్రాజెక్ట్ ని ప్రాధాన్యత కింద చూసి 2,100 కోట్లు 2,100 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం వాటా లేకపోయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి అభివృద్ధి రాష్ట్రంలో చేస్తుంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం లేదా? పట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటా ఉంది కదా, ఇవ్వట్లేదు. స్పీడ్ అండ్ స్కేల్ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎంత త్వరగతిగా పనులు అవుతున్నాయని ఈ దేశంలో 2012 సంవత్సరంలో 2012-13 సంవత్సరంలో ఒక టార్గెట్ పెట్టుకున్నారు అప్పటి ప్రధానమంత్రి. పవర్ జనరేషన్ 2022 నాటికి 20 గిగావాట్ల పవర్ జనరేషన్ ఈ దేశంలో పెట్టుకోవాలని టార్గెట్. స్పీడ్ అండ్ స్కేల్ అని నేను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు టార్గెట్ పెట్టుకుంది 2022 నాటికి 20 గిగావాట్లు అయితే, దాని తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ విధానాల వల్ల కానీ 2018 నాటికే 30 గిగావాట్ల పవర్ జనరేషన్ ఈ దేశంలో జరుగుతుంది. ఇప్పుడు 100 గిగావాట్లు జరుగుతుంది. 2024 నాటికి 150 గిగావాట్ల పవర్ జనరేషన్ ఈ దేశంలో జరుగుతుంది. మొత్తం దేశ సంపద అంతా కేవలం 110 లక్షల కోట్లు ఉంటే 8 సంవత్సరాల్లో దాన్ని 230 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. బడ్జెట్ ఉంటే ఇవాళ 151,000 వ్యవసాయ రంగానికి బడ్జెట్ ఇస్తున్నారు. కేవలం 23,000 మాత్రమే ఆరోగ్య శాఖ బడ్జెట్ ఉంటే ఇవాళ 2,32,000 కోట్లు ఆరోగ్య రంగానికి ఇస్తున్నారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్లు అందించడం కోసం ఈ సంవత్సరం బడ్జెట్ లో 89,000 కోట్లు. 65 సంవత్సరాల్లో కేవలం 3,20,000 ఇళ్లకు మాత్రం 3,20,00,000 ఇళ్లకు మాత్రమే కుళాయి ద్వారా నీళ్లు అందిస్తే 2.5 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చి 2.5 సంవత్సరాల కాలంలోనే 6 కోట్ల 67 సంవత్సరాల్లో 3,20,00,000 ఈ 2.5 సంవత్సరాల్లో 6 కోట్ల కొత్త ఇళ్లకి కుళాయి ద్వారా నీళ్లు అందించే కార్యక్రమం. ఈ రాష్ట్రానికి కూడా 7,000 కోట్లు కేంద్రం నిధులు మంజూరు చేసి దాంట్లో 33,500 కోట్లు విడుదల చేస్తే ఈ రాష్ట్రము కేవలం 174 కోట్లు మాత్రమే ఇచ్చింది వాళ్ళ వాటా కింద. కేంద్ర ప్రభుత్వం 69% నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 6% నిధులు మాత్రం చేస్తే ఇక ప్రజలకు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా పరిశుద్ధమైన నీరు చేరేదేలాగా ప్రాధాన్యత లేదు. ఉచితంగా వేద్దాం, ఉచితాలు చేయమన్నట్టు వద్దనట్ల. ఇటువంటి ఉచితాలు, ప్రజల్ని మోసం చేసే ఉచితాలు, వాళ్ళ దగ్గర నుంచి ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో ఎక్కువ లాక్కునే ఉచితాలు ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు. మనకన్నా వెనుకబడిన రాష్ట్రాలు, మనకన్నా జార్ఖండ్ కానీ బీహార్ కానీ కంపెనీలు పెద్ద పెద్ద 10 రూపాయల ముక్క విలువ కలిగిన షేర్ ని 2,000 అమ్మేశాడు. రాష్ట్రాలు కూడా అదే విధంగా తీసుకెళ్తాడు అనుకున్నాం. చేస్తున్నాడు ఈ రోజు కూడా. తన కుటుంబానికి కన్నగా చెప్పినట్టుగా 30 తరాలకు 40 తరాలకు సంపాదించి పెట్టడానికి చేస్తున్నాడు. రాష్ట్రం మీద ప్రతి వ్యక్తి మీద అప్పు భారం మోపుతున్నాడు. పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పు కేవలం ఈ రాష్ట్రంలోనే ఉంది. 6.5 లక్షల కోట్లు అండి. రాష్ట్ర జనాభా ఏమో వినట్లేమ్మా, రాష్ట్ర జనాభా ఏమో 5 కోట్లు. అంటే ప్రతి వ్యక్తి మీద 1,20,000 నుంచి 1,30,000 ఇవాళ అప్పు ఉంది. ఒక్కొక్క కుటుంబంలో 4 అనుకుంటే 5,20,000 నుంచి 5,60,000 ఒక్కొక్క కుటుంబం మీద అప్పు. పుట్టబోయే బిడ్డ కూడా 1,30,000 అప్పుతో పుడుతున్నాడంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా సాగుతుందో అందరూ అర్థం చేసుకోవాల్సి వచ్చింది. ఏం మాట్లాడుతున్నాడు? వచ్చిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ అన్నాడు. నువ్వు పార్లమెంట్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినావు. విజయవాడలో అమరావతిలోనో రాజధాని ఉండాలని నువ్వు ఒప్పుకున్న తర్వాత, చట్టం అయిన తర్వాత, చట్టాన్ని మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత నీ వ్యక్తిగత కక్షల కారణంగా, వ్యక్తిగత కారణాల కారణంగా రాజధాని నేను జీఆర్డీని రద్దు చేస్తాను, 3 రాజధానులు తీసుకెళ్తాను. ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ. అది అభివృద్ధికి వికేంద్రీకరణ అవుతుంది? ఎలా అవుతుంది? సరే, అర్థమైంది. కేంద్ర ప్రభుత్వం ఏమేమి చెప్పింది, వాళ్ళు అన్ని చేసిన విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ కొత్త పాట పెట్టుకున్నాడు. హైకోర్టు మొట్టికాయ వేసిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ. పరిపాలన వికేంద్రీకరణ ఒక చోట కూర్చొని ఎక్కడైనా చేయొచ్చు. ఢిల్లీలో కూర్చొని నరేంద్ర మోడీ గారు చేయట్లేదా? ఇవాళ ఉదయం కూడా మేము ఢిల్లీలో కూర్చొని మా రాష్ట్ర ప్రధానికారులంతా ఉంటే ఆన్లైన్లో మాట్లాడుతున్నాం. పరిపాలన వికేంద్రీకరణ అంటే ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎవరో తప్పుగా అడ్వైజ్ చేస్తున్నట్టున్నారు. 73వ అధికరణ 73rd అమెండ్మెంట్ ప్రకారం, 73rd రాజ్యాంగ అమెండ్మెంట్ ప్రకారం పంచాయతీలకి నిధులు విధులు ఇవ్వాలి. 29 అంశాలని పంచాయతీలకు బదిలీ చేయాలని చెప్పారే, అది పరిపాలన వికేంద్రీకరణ. ఆ పరిపాలన వికేంద్రీకరణ చేయకపోగా
కేంద్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాల్లో పంచాయతీల అభివృద్ధి కోసం ఇచ్చిన 7,800 కోట్ల రూపాయలు కూడా పంచాయతీలకు అందకుండా మింగేసిన వ్యక్తి ఇవాళ పరిపాలనా వికేంద్రీకరణ మీద మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వదిలించినట్టుగా అటువంటి దారుణమైన పరిస్థితి ఇవాళ. పరిపాలన వికేంద్రీకరణ గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి ఏమైనా పంచాయతీలకు ఏం చేస్తున్నావు? వారికి న్యాయబద్ధంగా అందాల్సిన రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో అమలైన చట్టం అని రాజ్యాంగాన్ని సవరించి 73వ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఈ నిధులు విధులు పంచాయతీలకు అందాల్సిన నిధులు కూడా నువ్వు మింగేస్తూ రెండో వైపు పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణకి తేడా తెలియదు, అర్థం తెలియదు. పరిపాలనా వికేంద్రీకరణ అర్థం తెలియదు, మీకు ఏమీ తెలియదు. కేవలం మద్యం అమ్ముకోవడం, రంగులు వేసుకోవడం, ఐఏఎస్లతో టికెట్లు అమ్మించడం, టీచర్లతో మద్యం అమ్మించడం, వాలంటీర్లతో మరుగుదొడ్లు కడిగించడం, ఇవి తప్ప పరిపాలన అనే విషయానికి అర్థం కానీ డెఫినేషన్ కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకపోవడం. అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి బాధ్యతాయుతమైన పదవిలో ముఖ్యమంత్రిగా ఉండడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం నేను భావిస్తున్నాను. మిత్రులారా, అమరావతి విషయంలో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా ఒకే మాట మీద ఉంది. ఏదైతే అమరావతి ప్రకటన జరగకముందే, అమరావతిలో రాజధాని నిర్మాణం జరుగుతుందని ప్రకటన జరగకముందే జరిగింది సెప్టెంబర్లో, భూమి పూజ జరిగింది అక్టోబర్ 2015. కానీ 2015 మార్చి 31 నాడు బడ్జెటరీ ప్రొవిజన్ లేనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం లాగా నిధులు ఎట్లా అంటే అట్లా కేంద్ర ప్రభుత్వంలో మార్చడానికి కుదరదు. ఒక హెడ్ నుంచి ఇంకో హెడ్కి మార్చాలంటే చాలా కష్టం. అయినప్పటికీ కూడా మార్చి 31 నాడు బడ్జెటరీ ప్రొవిజన్ లేకపోయినా కూడా ఈ రాజధాని అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయల నిధుల్ని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అవాళ వెంకయ్య నాయుడు గారి ఒత్తిడి మేరకు ఈ రాష్ట్రానికి విడుదల చేసింది. దాని కారణంగా 540 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం గుంటూరు కానీ, 460 కోట్లు స్టామ్ వాటర్ డ్రైన్ విజయవాడకు కానీ ఇవ్వడం. తర్వాత 10,000 కోట్లు తాత్కాలిక రాజధాని నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం సాయం అందించింది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఔటర్ రింగ్ రోడ్డు 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ హైదరాబాద్ సంపత్తిని రెండింతలు చేస్తే అమరావతి చుట్టూ 189 కిలోమీటర్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్టులను భూమి సేకరణ చేస్తే ఇక్కడ స్థితిగతులు, ఇక్కడ ఆర్థిక పరిస్థితులు ఎంతగా మారుతాయో కూడా కనీసం అవగాహన లేని వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏం నిర్మించుకోకూడదా? రైతుల జీవితాలు బాగుపడకూడదా? దానివల్ల కనెక్టివిటీ పెరిగి పరిశ్రమలు రాకూడదా? దానివల్ల రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధించకూడదా? యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకూడదా? స్థూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకూడదా? వద్దు. నేను నా కుటుంబం బాగుండాలి, రాష్ట్ర పెట్టపోతే ఆ రోజు చూసుకున్నాం. ఇటువంటి బాధ్యతారహితమైన వ్యక్తి ఇవాళ మన దగ్గర ఉండడం నిజంగా బాధగా ఉంది. ఇంకో విషయం నాకు ఇది బాధగా ఉంది. ఈ రాష్ట్రం అన్యాయంగా విభజించబడినప్పుడు విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని, అది ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, ఐఐఎం కావచ్చు, ఐఐటి కావచ్చు, IIIT కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇటువంటి ప్రతి అంశాన్ని చేసింది. మొత్తం 13 షెడ్యూల్లో ఉన్న వాటిలో పెండింగ్లో ఉన్న విషయాలు కేవలం కాకినాడలో గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ. దానికి కారణాలు ఏంటంటే 39,700 కోట్లు మొత్తం దాని మీద పెట్టుబడులు అయితే కేంద్రం మొత్తం పెట్టడానికి సిద్ధం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాల్సిన 5,700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల అది ఆగింది. రెండోది దుగ్గరాజపట్నం, దానికి సహేతుకమైన నిర్ణయం కారణం ఉంది. ప్రతిపాదనలు రామాయపట్నంకి పంపమని కేంద్ర ప్రభుత్వం పదే రాష్ట్రంలో పంపడం లేదు, అదొక కారణం. స్టీల్ ప్లాంట్ వీళ్ళు మేమే నిర్మిస్తామని చెప్పి వీళ్ళే కార్పొరేషన్ వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ పెట్టి ఇది తీసుకొని గ్లోబల్ టెండర్లు పెట్టడం, అక్కడ ఒక్కడి కూడా వాటికి రాకపోవడం, వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడం, కేంద్రానికి అడిగిన సమాచారం ఇవ్వకపోవడం, నీళ్ళు ఇవ్వకపోవడం, భూమి ఇవ్వకపోవడం, ఎక్కడ మైన్స్ ఉన్నాయో చూపకపోవడం కారణంగా అది ఆగింది. తర్వాత ఆగింది మెట్రో రైల్. దానికి డిపిఆర్ తయారు చేయమని, ప్రతిపాదనలు పంపమని కేంద్ర ప్రభుత్వం పదే చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించకపోతే, సరే మీరు స్పందించట్లేదు, మేము రైల్వే ప్రాజెక్టులను ఇస్తామని 2,200 కోట్లు మంజూరు చేస్తే దాన్ని కూడా తీసుకోవడానికి సిద్ధం లేదు. విభజన చట్టంలో చెప్పిన ప్రతి అంశాన్ని 10 సంవత్సరాల కాల పరిమితి ఉన్నప్పటికీ కూడా కేవలం 3.5 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరిగింది. స్పీడ్ అండ్ స్కేల్, నేను ఎయిమ్స్ మాట వచ్చినప్పుడు కేవలం 15 నెలల్లో మంగళగిరిలో ఎయిమ్స్ స్టార్ట్ చేయడం, నిర్మాణం పూర్తి కావడం, వైద్య సేవలు అందించడం జరిగింది. అదే ఎయిమ్స్ రాయబరేలీలో సోనియా గాంధీ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కేంద్రంలో
యూపీఏ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో రాయబరేలో 2012లో ఒక ఎయిమ్స్ పూర్తి శాంక్షన్ చేస్తే అది పూర్తయింది ఎప్పుడయ్యా 2019లో మళ్ళా యోగి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎయిమ్స్ పూర్తి చేసే పరిస్థితి కలిగిందంటే ఏ రకంగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి. విభజన చట్టంలో చెప్పిన ప్రతి అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. ఇక్కడ కొంతమంది కుహానా అప్పటికటే మేధావులు మాట్లాడుతుంటారు, పదే కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు. చట్టంలో లేని విషయాలు, ప్రత్యేక హోదానే చట్టం లేదు, దానికి కారణాలు ఉన్నాయి. ఎవరైనా డిబేట్కి వస్తే విషయం మీద వివరంగా చర్చిస్తాం, వివరంగా ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఎందుకనో అబద్ధాలు చెప్పడం, పదే చెప్పిన అబద్ధాన్ని చెప్పి దాన్ని నిజం చేయాలని ఏది అజెండా? అరే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంటే దాంట్లో అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేసి కేంద్రం మీద నిందలు మోపడం, బురద చల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇది అజెండా దేనికోసమో నాకు అర్థం కాదు. ఎవరి కోసం వీళ్ళు ఈ అజెండా పెట్టుకొని పనిచేస్తున్నారో అర్థం కాదు. రాష్ట్రానికి అభివృద్ధి ముఖ్యమా, లేదా రాజకీయాల పేరుతో ఇటువంటి మేధావుల ఫోరంలు, సమావేశాలు, వివిధ ప్లాట్ఫామ్లో మాట్లాడడం ముఖ్యమా? అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం పట్ల ఎటువంటి వివక్ష చూపదు. అభివృద్ధి విషయంలో ఎటువంటి రాజకీయం చేయదనేది గతంలో మనం చూసాం, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. సమయాభావం, ఎక్కువసేపు మాట్లాడడం కుదరదు, ఫ్లైట్ కూడా ఉంది కాబట్టి మీ అందరి సమక్షంలో అమరావతి నుంచి రాజధానిని కదిలించే శక్తి, వ్యక్తి ఈ దేశంలో ఎవరు పుట్టలేరు, పుట్టబోరు. ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక 18 మినిస్ట్రీ మంత్రిత్వ శాఖల్లో భూములు కొనున్నాయి. దగ్గర 40 డిపార్ట్మెంట్ అక్కడ భూములు కొనున్నాయి. ఇప్పుడు కొద్దిగా అక్కడ ఇప్పుడే అంటున్నాను గోపాలకృష్ణ గారు కూడా, అక్కడ మరి కేంద్ర ప్రభుత్వం అంటే నేను చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుందండి, ఇంకా అనిశ్చితి కొనసాగుతూ ఉంది. అక్కడ పవర్ లేదు, రహదారులు లేవు, మినిమం కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుదరలేదు. అయినప్పటికీ కూడా మనం దీని మీద గట్టిగా మాట్లాడదాం, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దాం. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే భూములు ఉన్నాయో వాళ్ళ కార్యాలయ భవనాల నిర్మాణం కోసం, వాటిని చేపట్టే కార్యక్రమం కోసం మేము ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం, వాళ్ళ మీద ఒత్తిడి చేయడం భారతీయ జనతా పార్టీ తరఫున చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అమరావతి రైతుల వెంట ఖచ్చితంగా కేవలం అమరావతి రైతుల పరిరక్షణ కోసం కాదు, ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం కూడా. ఈ విషయం కేవలం అమరావతి రైతుల కోసం కాదు, ఈ రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు కోసం కూడా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలా, ఆ రాజధాని ఈ రాష్ట్రంలో మధ్యలో ఉండాలి అని ఒకే ఒక దీంతో అమరావతికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. అమరావతిని కదిలించడానికి ఎవరు అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా పీరియాడికల్ గా టైం టు టైం వెళ్ళి అందరూ సంబంధిత మంత్రులతో మాట్లాడడం, శీఘ్రగతిన పనులు మొదలుపెట్టే కార్యక్రమాన్ని కూడా చేపట్టే ప్రయత్నం చేస్తుందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా మంది వెంకయ్యనాయుడు గారి సమకాలీకులు కూడా పైన కూర్చొని బయట కింద వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే కాస్త ఎబ్బెట్టిగా ఉంది. అయితే ఇవాళ ఈ ఆత్మీయ సమావేశంలో నేనే పెరుగుతుంది. నేను నచ్చినా నచ్చకపోయినా, ముక్కు వంకరకున్నా ఊడిపోయినా నన్ను మీరు ఆశీర్వదించాల్సిందే. ఏం సార్ వెళ్ళిపోతారు అప్పుడే? కాబట్టి సన్మానం చేయడానికి వస్తాను. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.